వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. నేను మీ వెంకటేష్ సార్ని. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కోచింగ్ సెంటర్లో గత 6 సంవత్సరాలుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. దాదాపుగా 120కి పైగా బ్యాచ్లు, 25,000కి పైగా విద్యార్థులకు నేను బోధించడం జరిగింది. నేను టీచ్ చేసినటువంటి స్టూడెంట్స్లో ఆంధ్ర, తెలంగాణలో చాలామంది విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇంకా ఆర్మీ కానివ్వండి, ఎస్ఎస్సి, ఎస్ఎస్ఆర్, గ్రామ సచివాలయం, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, ఇలా గ్రూప్ 2 ఇలా అన్ని పరీక్షలకు కూడా సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4 కూడా. అయితే నేను ఈ వీడియోలో ప్రజెంట్ మరొక నెల రోజుల్లో ఆర్ఆర్సి గ్రూప్ డి సిబిటి 1 ఎగ్జామ్ జరగబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14-18 మధ్యలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా, సిబిటి 2 కూడా జరగబోతుంది. వాటికి సంబంధించి చాలామందికి చదివేస్తారు కానీ సైన్స్ బిట్లు ఏ విధంగా వస్తాయి, ఏ స్థాయిలో వస్తాయి అనేది చాలామందికి అవగాహన లేదు. దాని గురించి అవగాహన కల్పించడం కోసమే ఒక 10 బిట్లతో మీ ముందుకు వచ్చాను. డిస్క్రిప్షన్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. అది నా ఓన్ ఛానల్. దాని ద్వారా మీకు అప్డేట్స్ ఇస్తాను. అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటుగా క్లాసులు, కొన్ని షార్ట్ కట్స్, ట్రిక్లు చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఓకే, రైట్. పొటాషియం నైట్రేట్ యొక్క ఫార్ములా అన్నాడు. పొటాషియం నైట్రేట్ యొక్క ఫార్ములా ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ అవ్వడం జరిగింది. పొటాషియం నైట్రేట్ యొక్క ఫార్ములా ఆప్షన్ ఏ KNO3నా, ఆప్షన్ బి KNO2నా, ఆప్షన్ సి KNO4ఆ, ఆప్షన్ డి KNOనా. ఆప్షన్ ఏ KNO3 అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ఇంధనం కెలోరిఫిక్ విలువకు ప్రమాణం. ఇంధనం కెలోరిఫిక్ విలువకు ప్రమాణం ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ అవ్వడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆప్షన్ ఏ కిలోవాట్ పర్ ఎంజీ, ఓకే, మిల్లీగ్రామ్స్ అని అర్థం అనమాట, కిలోవాట్ పర్ మిల్లీగ్రామ్స్. ఆప్షన్ బి కిలో జౌల్ పర్ కేజీ. ఆప్షన్ సి ఇది మిలియన్ జౌల్ పర్ మిల్లీగ్రామ్ కెల్విన్. ఆప్షన్ డి జౌల్ పర్ కేజీ కెల్విన్ అని ఇచ్చాడు. అయితే ఆన్సర్ ఏంటి అంటే, కెలోరిఫిక్ విలువ అంటే ఏంటంటే ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి ఇంధనాన్ని మండించినప్పుడు ఎంత హీట్ అయితే విడుదలవుతుందో దాన్నే మనం కెలోరిఫిక్ వాల్యూ అని చెప్తాం. కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి ఇంధనాన్ని మండించినప్పుడు వెళ్ళి ఉన్నటువంటి ఉష్ణరాశి, ఓకే, అంటే Q/M అని చెప్తాం అనమాట. ఓకేనా. కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Q/M అని అర్థం. ఓకే, క్యూకి ప్రమాణం కెలోరీ, మాస్కి గ్రామ్స్, అంటే ఇది ఒక యూనిట్. అదేవిధంగా హీట్కి ఎస్ యూనిట్ ఏదంటే జౌలు, ఇంకో యూనిట్ కిలోగ్రామ్. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే, ఓకే, అంటే జౌల్ కన్నా కొంచెం పెద్ద యూనిట్ కిలో జౌల్, కాబట్టి కిలో జౌల్ పర్ కేజీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. కిలో జౌల్ పర్ కేజీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. అంటే 1000 జౌల్ అనేది కిలో జౌల్. కొంచెం ఎక్కువ మోతాదులో హీట్ రిలీజ్ అయినప్పుడు కిలో జౌల్ వాడచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ అమ్మా, థర్డ్ బిట్టు CH3, CH2, CH3 యొక్క IUPAC నామం. ఓకే, ఇది ఆర్ఆర్బి జేఈ 2019లో ఇచ్చాడు. ఓకేనా. CH3, CH2, CH3 యొక్క IUPAC నామం ఏది అని అడిగాడు. ఓకే, 3 కార్బన్లు ఉంటే ప్రోపేన్ చెప్తాము. ఇదంతా కూడా ఆల్కేన్, సింగిల్ బాండ్స్ అనమాట ఇవన్నీ కూడా, కాబట్టి దీన్ని ప్రోపేన్ అని చెప్తాం. ఓకేనా. CH3, CH2, CH3, ఓకే, అంతా సింగిల్ బాండ్ ఉంది, ఆల్కేన్ కాబట్టి ప్రోపేన్ అంటాం దీన్ని. ఓకే, రైట్. ఆప్షన్ ఏ ప్రోపేన్, ఆప్షన్ బి బ్యూటేన్, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి పెంటేన్ అని ఇచ్చాడు. ఆన్సర్ ప్రోపేన్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా, ఫోర్త్ బిట్ NH4NO3లో నైట్రోజన్ యొక్క శాతం ఎంత అన్నాడు. NH4NO3లో నైట్రోజన్ యొక్క శాతం ఎంత? ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ రావడం జరిగింది. ఆప్షన్ ఏ 35%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 25%. రైట్. చూడండి, మనకి ఈ ప్రాబ్లం తెలియాలనుకుంటే మనకి వాటి యొక్క ఎలిమెంట్స్ యొక్క మాస్ నెంబర్ కూడా తెలియాలి.
చూడండి NH4 NO3లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్. రైట్, చూడండి అమ్మా, నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా, నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే N+N 2 నైట్రోజన్లు ఉన్నాయి టోటల్గా. ఓకేనా, 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఒక నైట్రోజన్ యొక్క మాస్ నెంబర్ ఎంత అంటే 14 అనమాట. నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, దాని యొక్క మాస్ నెంబర్ 14. 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి 14 + 14 బై ఒక నైట్రోజన్కి సంబంధించి పరమాణు. ఓకేనా, మాస్ నెంబర్ అంతా 14 ప్లస్ 4 హైడ్రోజన్లు ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క మాస్ నెంబర్ 1, 4 ఉన్నాయి కాబట్టి 4 × 1 4 ప్లస్ మళ్ళీ నైట్రోజన్కి 14. ఆక్సిజన్ ఏమో అటామిక్ నెంబర్ 8, దాని మాస్ నెంబర్ 16. 16 × 3 48 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100 చేత గుణించాలన్నమాట. ఓకేనా, రైట్. 14 + 14 = 28 బై 14 4 18 18 14 32 32 8 40 40 80 80 × 100. ఓకేనా, 4 7 4 20 21 25 అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 35% అనేటువంటిది ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. ఆప్షన్ ఏ 35%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 25% అన్నాడు. ఆన్సర్ 35%. నెక్స్ట్ అమ్మా, 5th బిట్. వెల్డింగ్ కోసం ఇథైన్ మరియు క్రింది దాని యొక్క మిశ్రమాన్ని ఉపయోగిస్తారు అన్నాడు. వెల్డింగ్ కోసం ఇథైన్ మరియు క్రింది దాని యొక్క మిశ్రమాన్ని ఉపయోగిస్తారు అన్నాడు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ రావడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఈ బిట్ రావడం జరిగింది. ఓకేనా, వెల్డింగ్ కోసం దేన్ని ఉపయోగిస్తారంటే ఎసిటిలిన్ వాయువు అంటాం కదా. ఎసిటిలిన్ వాయువు అంటాము. ఎసిటిలిన్ అన్నా ఇథైన్ అన్నా ఒకటే, ఎసిటిలిన్ అన్నా ఇథైన్ అన్నా ఒకటే. ఇది ఎసిటిలిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, రైట్. ఇది ఎసిటిలిన్ యొక్క స్ట్రక్చర్. ఆ ఎసిటిలిన్ వాయువుకి ఆక్సిజన్ కలుపుతారు, అప్పుడు వచ్చేదే ఆక్సి ఎసిటిలిన్ జ్వాల. దీన్నే మనము వెల్డింగ్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఆక్సి ఎసిటిలిన్ జ్వాలని, ఓకేనా, ఆక్సి ఎసిటిలిన్ జ్వాలని వెల్డింగ్ కోసం ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇథనాల్ కలుపుతారా, ఆక్సిజన్ కలుపుతారా, కార్బన్ డైఆక్సైడ్ కలుపుతారా, గాలి కలుపుతారా అంటే ఆక్సిజన్ని యాడ్ చేస్తారని అర్థం అనమాట. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ 6th బిట్. 340 మీటర్/సెకండ్ వేగంతో ఒక తరంగం ప్రయాణిస్తుంది. దాని యొక్క తరంగదైర్ఘ్యం 2 సెంటీమీటర్లు అయినా పౌనపుణ్యం ఎంత అన్నాడు. ఓకేనా, రైట్. 340 మీటర్/సెకండ్ వేగంతో ఒక తరంగం ప్రయాణిస్తుంది. దాని యొక్క తరంగదైర్ఘ్యం 2 సెంటీమీటర్లు అయినా పౌనపుణ్యం ఎంత అన్నాడు. ఓకేనా, మనకి వేగం ఇచ్చాడు, తరంగదైర్ఘ్యం ఇచ్చాడు, పౌనపుణ్యం ఎంతో కట్టమన్నాడు. వేగం v = λ × ఓకేనా, అంటే ధ్వని వేగం v = λ × ఇక్కడ వేగం అనేది మీటర్/సెకండ్లో ఉంటే తరంగదైర్ఘ్యం అనేది మీటర్లో ఉండాలి, ఫ్రీక్వెన్సీ అనేది హెర్ట్జ్లో ఉండాలి. అయితే ఇది మనకి 340 మీటర్/సెకండ్ ఇచ్చాడు. అదేవిధంగా తరంగదైర్ఘ్యం ఏమో 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, ఫ్రీక్వెన్సీని మనం కట్టాలి. ఓకేనా, హెర్ట్జ్లో ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా హెర్ట్జ్లోనే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఇది సెంటీమీటర్లో ఉంది, దీన్ని ఎందులో మార్చాలి? మనము మీటర్లోకి మార్చాలి. 2 సెంటీమీటర్లు మీటర్లో మార్చుకొని అప్పుడు లెక్క చేయాలి. 2 సెంటీమీటర్లు మీటర్లో మార్చాలంటే బై 100, అప్పుడు వచ్చేటువంటి ఆన్సరు 0.02 మీటర్స్, అంతే కదా. ఓకేనా, 100 ఇది 2, ఇక్కడ 0 ఇక్కడ 0.02 మీటర్స్ అనమాట. 0.02 మీటర్స్. ఇలాంటి క్యాల్కులేషన్స్ ఏంటంటే మనం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తాం. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. చిన్న రంధ్రం చాలు పడవ మునిగిపోవడానికి, అంతే కదా. చిన్న రంధ్రం చాలు పడవ మునిగిపోవడానికి. అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్సే, మన చిన్న మిస్టేక్లే అది అక్కడ ప్రాబ్లం పోవడానికి కారణం అవుతాయి. రైట్, చూడండి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అడిగాడు కదా. ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఏం అవుతుంది? v/λ. v ఎంతమ్మా? 340. λ వాల్యూ ఎంతమ్మా? 0.02. ఓకేనా, 0.02. చూడండి కింద మీద 100తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడేమొస్తుంది? రైట్, 34,000 వస్తుంది. బై కింద 2 వస్తుంది. అంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 17,000 హెర్ట్జ్లు. 17,000 హెర్ట్జ్లు. కాబట్టి ఆన్సర్ ఏ 17,000. ఓకేనా, ఆప్షన్ ఏ 17,000 ఇచ్చాడు. ఆప్షన్ బి 170 హెర్ట్జ్ ఇచ్చాడు. అదే
17,000 హెడ్జెస్ ఇచ్చాడు. ఆప్షన్ బి 170 హెడ్జెస్ ఇచ్చాడు. ఆప్షన్ సి 17,000 హెడ్జెస్ ఇచ్చాడు. ఆప్షన్ డి 1,700 హెడ్జెస్ ఇచ్చాడు. ఓకేనా? ఆప్షన్ ఏ 17,000 హెడ్జెస్, ఆప్షన్ బి 170 హెడ్జెస్, ఆప్షన్ సి 17,000 హెడ్జెస్, 1,700 హెడ్జెస్ అమ్మేది. ఓకే, ఇది మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఆప్షన్ డి 700 హెడ్జెస్. ఆన్సర్ మాత్రం ఏమవుతుంది? 17,000 అనమాట. మేబీ మనం చూసేటువంటి బుక్లో ప్రీవియస్ పేపర్లో నేరుగా కనిపించకపోవచ్చు. మేబీ ఇక్కడ ఇది 1,70,000 అవ్వచ్చు అనమాట. 1,70,000 హెడ్జీలు కావచ్చు. ఓకేనా? రైట్. ఆన్సర్ మాత్రం 17,000 హెడ్జీలే. నెక్స్ట్ అమ్మా 7వ బిట్ మనం చూద్దాం. 7వ బిట్టు, తరంగదైర్ఘ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏది అన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తరంగదైర్ఘ్యానికి సిజిఎస్ ప్రమాణం సెంటీమీటర్, ఎస్ఐ ప్రమాణం మీటర్. ఓకేనా? రైట్. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్ఐ చూడండి, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఇచ్చాడు. ఎంతకన్నా ఈజీ బిట్ ఇంకోటి ఉండదు. ఎంతకన్నా ఈజీ బిట్ ఇంకోటి ఉంటుందా? ఉండదు. రైట్. ఆప్షన్ ఏ ఎజ్, ఆప్షన్ బి కిలోగ్రామ్, ఆప్షన్ సి సెకండ్, ఆప్షన్ డి మీటర్. వాట్ ఇస్ ద ఆన్సర్? మీటర్ అనేటువంటి ఆన్సర్. ఇంతకన్నా ఈజీ బిట్ ఉండదు. ఓకేనా? ఇంతకన్నా ఈజీ బిట్ ఉంటుందా? ఉండదు. రైట్. మనం ఇప్పుడు 9th బిట్ చూద్దాం. ఇప్పుడు 8th బిట్ చూద్దాం. 5 కేజీల రాయిని 2 మీటర్ల ఎత్తులో ఉంచినప్పుడు దానికి ఉండే స్థితిశక్తి ఎంత? ఇది ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 2018లో ఇచ్చాడు. ఓకే, 5 కేజీల రాయిని 2 మీటర్ల ఎత్తులో ఉంచినప్పుడు దానికి ఉండే స్థితిశక్తి ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. ఇక్కడ ఎం అంటే మాస్, జి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం. హెచ్ అంటే హైట్, ఎత్తు. ఎం అంటే ద్రవ్యరాశి. ఎం ఎంత ఇచ్చాడమ్మా అంటే 5 కేజీలు ఇచ్చాడు. ఓకేనా? హైట్ 2 మీటర్లు ఇచ్చాడు. ఇక్కడ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మనమే తీసుకోవాలి. ఇవ్వనప్పుడు తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఒక్కోసారి జీ ఈజ్ ఈక్వల్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాడు, క్యాల్కులేషన్ ఈజీ చేయడం కోసం. అప్పుడు 10 తీసుకోవాలి. ఓకేనా? 9.8 తీసుకుంటాను అంటే ప్రాబ్లం రాదు. ఓకేనా? 9.8 తీసుకుంటుంటే ప్రాబ్లం రాదు. అక్కడ 10 ఇచ్చాడంటే 10 వేయాలి. ఒకవేళ ఏ వాల్యూ ఇవ్వకపోతే 9.8 మనం వేయాలన్నమాట. రైట్. చూడండి, మాస్ సిజిఎస్ యూనిట్ గ్రాము, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వ త్వరణానికి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, హైట్కి సెంటీమీటర్. ఇలాగే చేస్తాం అనుకోండి, వచ్చిన ఆన్సర్ ఎర్గల్లో వస్తుంది. అలా కాకుండా మాస్కి ఎస్ యూనిట్ కిలోగ్రాము, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, హైట్కి మీటరు. ఓకే, ఈ విధంగా చేస్తే వచ్చిన ఆన్సర్ జౌలులో వస్తుంది అనమాట. రైట్. మనకి ఇచ్చిన వాల్యూ కేజీల్లో ఇచ్చాడు. అదేవిధంగా జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో తీసుకున్నాము. హైట్ ఏమో మీటర్లో ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా జౌల్లో వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా జౌల్లో ఉంది కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు పి ఈజ్ గుడ్ ఎంజిహెచ్ కాబట్టి 5 × 2 × 9.8. ఓకేనా? అంతే కదా? రైట్. 5 × 10 అంతే కదా? 10 × 9.8 అంటే 98 జౌల్స్. 98 జౌల్స్. ఆప్షన్ డి ఆన్సర్. ఓకే, రైట్. ఓకేనా? ఆప్షన్ ఏ 49 జౌల్స్, ఆప్షన్ బి 10 జౌల్స్, ఆప్షన్ సి 19.6 జౌల్స్, ఆప్షన్ డి 98 జౌల్స్. అంతే కదా? ఆప్షన్ ఏ 49 జౌల్స్, ఆప్షన్ బి 10 జౌల్స్, ఆప్షన్ సి 19.6 జౌల్స్, ఆప్షన్ డి 98 జౌల్స్. ఆన్సర్ 98 జౌల్స్. రైట్. నెక్స్ట్ 9th బిట్ అమ్మా. 0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎన్ని ఫారెన్ హీట్లకు సమానం? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? 0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎన్ని ఫారెన్ హీట్లకు సమానం? ఆప్షన్ ఏ 100 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ బి 30 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ సి 34 డిగ్రీల ఫారెన్ హీట్, ఆప్షన్ సి 32 డిగ్రీల ఫారెన్ హీట్. ఓకేనా? రైట్. సారీ, చూడండి ఒకసారి. 0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎన్ని ఫారెన్ హీట్లకు సమానం అన్నాడు. ఆప్షన్ ఏ 100 డిగ్రీల ఫారెన్ హీట్, ఆప్షన్ బి 30 డిగ్రీల ఫారెన్ హీట్, ఆప్షన్ సి 34 డిగ్రీల ఫారెన్ హీట్. ఓకేనా? ఆప్షన్ డి 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. మనకి చూడండి, సెంటిగ్రేడ్కి ఫారెన్ హీట్కి మధ్య రిలేషను C-0/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. ఓకేనా? 25ల 29ల. ఇక్కడ 0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎన్ని ఫారెన్ హీట్ సమానము అన్నాడు. సి వాల్యూ 0 కాబట్టి 0-0/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9. 0/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9. ఓకేనా? జస్ట్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? 0 × 0, 0 × 9 0. అంటే 5F - 32 అంటే 5F - 160 ఈజ్ ఈక్వల్ టు 0. 5F ఈజ్ ఈక్వల్ టు 160. F ఈజ్ ఈక్వల్ టు 160/5 ఈజ్ ఈక్వల్ టు, ఓకే అంతే కదా, 160/5 ఈజ్ ఈక్వల్ టు 32 డిగ్రీస్ ఫారెన్హీట్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా ఇది ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు.
0 డిగ్రీ సెంటిగ్రేడ్ 32 డిగ్రీస్ ఫారెన్హీట్కి ఈక్వల్. ఓకేనా? అది మామూలుగా కొంచెం బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసేయగలరు. కాకపోతే ఈ రిలేషన్ ఉపయోగించేసుకుందాం మంచిదే. ఈ రిలేషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్. F = ma అనే సమీకరణం న్యూటన్ యొక్క ఎన్నవ గమన నియమాన్ని సూచించను. RRB గ్రూప్ డి 2018లో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. F = ma అను సమీకరణం న్యూటన్ యొక్క ఎన్నవ గమన నియమాన్ని సూచించను అన్నాడు. ఆప్షన్ A 2, ఆప్షన్ B 3, ఆప్షన్ C 1, ఆప్షన్ D 4. ఆన్సర్ 2 అనమాట. ఓకేనా? 2. ఓకే, రైట్. అంటే న్యూటన్ సెకండ్ లా గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. న్యూటన్ సెకండ్ లా గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ అనమాట. ఇక్కడ F = ma అంటే దాని అర్థం ఏంటంటే m అంటే ద్రవ్యరాశి, ఏ అంటే త్వరణం. త్వరణం అంటే ఏంటమ్మా? వేగంలో మార్పు రేటు. వేగంలో మార్పు రేటు అని అర్థం అనమాట. ఇక్కడ రాశి తీసి మిగతా చదవండి. ద్రవ్య వేగంలో మార్పు రేటు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? దానిపై కలుగు చేయబడినటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రవ్య వేగం అంటే మూమెంటం. ఓకేనా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇంటూ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. ఇదే న్యూటన్ సెకండ్ లా. ఓకేనా? కాబట్టి F = ma అనేటువంటి సమీకరణం న్యూటన్ యొక్క రెండవ గమన నియమాన్ని సూచించను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేష్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరోసారి గుర్తుపెట్టుకోండి, వెంకటేష్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ, యువర్ వెంకటేష్ సార్.